కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అని చెప్పిచ్చేది. ఇప్పుడు బతుకమ్మ అనేటటువంటి పేరు చీరల మీద లేదు. తర్వాత ఈ బతుకమ్మ చీరలు కూడా ఇప్పుడు ఎవరిది ఇందిరాగాంధీ ఫోటో ఉంది కదా, ఇందిరాగాంధీ ఫోటో ఉన్నటువంటి ఈ చీరలు కూడా ఇప్పుడు ఇయ్యరట. బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత సంక్రాంతికి ఇస్తారట. ఇప్పుడు కదా ఇవ్వాల్సింది. బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇస్తే కట్టుకొని ఆడతారు కదా మహిళలు. చాలామంది మహిళలు డబ్బులున్నోళ్ళేం కాదు, కొంతమంది మహిళలు నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చీరలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలు కూడా ఉంటారు తెలంగాణలో. అందరూ మిడిల్ క్లాసు, అందరూ బిలో మిడిల్ క్లాసు, అందరూ మిడిల్ క్లాసులు ఇట్లా ఏమి ఉండదు కదా. కొంతమంది మహిళలు చీరలు కొనుక్కోగలుగుతారు, కొంతమంది మహిళలు కొనుక్కోలేకపోతారు వాళ్ళ పరిస్థితుల ప్రభావితం వల్ల. ఇప్పుడు ఈ టైంలో బతుకమ్మ చీరలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కూడా చర్చ నడుస్తుంది. మా రేవంత్ అన్ననో మా రేవంత్ తమ్ముడో మాకు చీరలు పంపించిండు, మా తమ్ముడు మాకు చీరలు పంపిస్తే ఆ చీరలు మేము కట్టుకున్నాం, ప్రభుత్వం నుండి వచ్చినటువంటి చీర అని చెప్పి మహిళలు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ చీరలు కూడా పరిస్థితి లేదు. బతుకమ్మ అనేటటువంటి పేరు లేదు చీరల మీద కూడా. ఇందిరమ్మ పేరు ఉంది, ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు.